నమస్తే అందరికీ. ఇవాళ మనం కానిస్టేబుల్ మరియు ఎస్ఐ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్కు ఒక నోటిఫికేషన్ పడే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు ఏమి అర్హతలు ఉండాలి, ఆ హైట్ కానీ వెయిట్ కానీ మెజర్మెంట్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోస్ కానీ ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, ఇలాంటి కొన్ని చాలా ఉంటాయి. నోటిఫికేషన్లోని అంశాలను ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నాం అనే మీకు ఒక సందేహం రావచ్చు. ఎందుకంటే గత నోటిఫికేషన్లో జీవో నెంబర్ 46 అనేది వచ్చి ఏ స్థాయిలో రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడే విధంగా చేశాయి. కాబట్టి అదేవిధంగా హారిజెంటల్ మరియు వర్టికల్ రిజర్వేషన్స్ గురించి కూడా జీవో నెంబర్ 29 కానీ జీవో నెంబర్ 55 కానీ ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. ఇది చాప కింద నీరులా. ఇప్పుడు కానిస్టేబుల్ అనేది ఒక ఇంటర్మీడియట్ లెవెల్ పోస్ట్ కాబట్టి అంత అంటే ఈ జీవో నెంబర్లు తెలుసుకునేంత అవగాహన లేకపోవచ్చు కొంతమందికి తీరా ఏం చేస్తారంటే చేతులు కాళ్ళ తర్వాత ఆకులు పెట్టుకుంటే ఏమొస్తున్నట్టు తీరా నోటిఫికేషన్ అయిపోయినాక ఆ జీవో నెంబర్ అది ఉంది, జీవో నెంబర్ ఇది ఉంది అని మనం ఎలిగేషన్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మనం ఒకటి ప్రిపరేషన్ చేస్తున్న క్రమంలో అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒక నోటిఫికేషన్ పడ్డప్పుడు మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటివి, చూసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి, చూసుకోవాల్సిన ఆ కాలమ్స్ అబ్జర్వేషన్ ఏందో మనం ఈ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఇద్దరం ఒక డీప్ డిస్కషన్ చేస్తాం. 2018 నుంచి వచ్చేసి ఇద్దరం అదే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో 2018 నుంచి ఇప్పటి వరకు మాలో జరిగిన అనుభవాలు మొత్తం మీతో షేర్ చేసుకుందాము. సో దాన్ని బట్టి మీరు కూడా అనాలిసిస్ ప్రకారం ఎట్లా ప్రిపరేషన్ ఏంది అనేది, ఒడిదొడుగులు ఏంది అనేది, నోటిఫికేషన్ ఏంది, వాట్ అనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మనం 2022 నోటిఫికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఒక పేజ్ వైజ్ అంటే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజీ వరకు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇందులో 2022 నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్ వచ్చేసి పోస్టుల గురించి ఉన్నాయి. అంటే సివిల్, ఏఆర్, ఎస్ఆర్, సిపిఎల్, ఫైర్, జైల్ వార్డెన్ అండ్ టీజీఎస్పీ ఇలాంటి పోస్టుల గురించి ఉన్నాయి. ఈ పోస్టుల గురించి ఏంటంటే ఈ విధులు డ్యూటీస్ ఏముంటాయి అనేది ఒక సపరేట్ వీడియో చేద్దాం. ఈ ఏడు సంబంధించి 8 ఉన్నాయి. 8 సంబంధించి ప్రతి కేటగిరీ మన సివిల్ కేటగిరీలో సివిల్ కి సెలెక్ట్ అయితే మన జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ టీజీఎస్పీ, నెక్స్ట్ ఏఆర్, నెక్స్ట్ ఫైర్ ఆఫీసర్, ఇవన్నీ ప్రతిదీ కేటగిరీ వైజ్గా మనం తర్వాత నెక్స్ట్ వీడియోస్ చేసుకుందాము. ప్రస్తుతానికి అయితే మనం నోటిఫికేషన్లో ఉన్న పూర్తి వివరాలు చూసుకుందాము. ఓకే, ఈ 8 జాబ్స్ సంబంధించిన శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే 8 కానిస్టేబుల్లకు 8 పోస్టులకు కలిసి ఒకటే బేసిక్ ఉంటుందండి. 24,240 నుంచి 72,850 బేసిక్గా ఉంటుంది. ఈ బేసిక్ మీద వచ్చేసి అంటే ఇనిషియల్ శాలరీ అంటే ఈ 24,000 మీద మనకు అడిషనల్గా ఏముంటుందంటే కిట్ మెయింటెనెన్స్ అనేది, అదేవిధంగా ఇంటెన్సివ్ 15% అనేది అడిషనల్ హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ, రిస్క్ అలవెన్సు, సిటీ వాళ్ళకైతేనేమో కంపెన్సేటరీ అలవెన్స్ అనేది ఉంటుంది. యావరేజ్ ఒక న్యూ రిక్రూట్ కానిస్టేబుల్కు శాలరీ ఒక 32 నుంచి 35 దాకా అప్రాక్సిమేట్లీ రావచ్చు విత్ డిడక్షన్ లేకుండా గ్రాస్ అమౌంట్ అయితే ఈజీగా ఒక 40 దాకా రావచ్చు. డిడక్షన్ అవి ఒక 32 వరకు రావచ్చు. మనకు వచ్చేసి ఒక చిన్న డౌట్, మనకు సెంట్రల్ ఫోర్సెస్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ ఎగ్జామ్ తీసుకుంటే దాంట్లో మన ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అని కూడా సంథింగ్ నేను ఎస్జిఎస్టీ ఉండదు, సిజిఎస్టీ ఉంటుంది. మన ట్యాక్స్ కూడా దాంట్లో కట్ అవుతుందని చెప్పేసి చూసాను పే స్లిప్స్ లో. మన స్టేట్ గవర్నమెంట్ లో అలా అంటే ఏమన్నా ట్యాక్స్ సపరేట్ గా ఏమన్నా ఉంటుంది? ఇందులో ప్రొఫెషనల్ మనకుండే డిడక్షన్లో ఎన్పిఎస్కు మన బేసిక్ మీద ఒక 10%, ఆరోగ్య భద్రతకు కొంత అండ్ భద్రతకు ఆరోగ్య భద్రత కొంచెం ఇవన్నీ డిపార్ట్మెంట్లకు వచ్చినాక తెలుస్తాయి. కాబట్టి సంబంధించింది అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది 200 రూపీస్గా ఉంటుంది కానిస్టేబుల్ ర్యాంక్లో. అది ఎవ్రీ మంత్ కట్ అవుతుంది డిడక్షన్స్ అనేది 200 రూపీస్. మళ్ళీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం ఇయర్లీ వన్స్ ఐటీఆర్ ఫిల్ చేస్తాం, అది వేరే అండి. జనరల్ కట్ అయ్యే 200 ఉంటుంది, ఇయర్లీ వన్స్ కట్ అయ్యేది, ఫైనాన్షియల్ ఇయర్లో వన్స్ కట్ అయ్యేది ఒక విధంగా ఉంటుంది. ఇది ఒక కానిస్టేబుల్ యొక్క శాలరీ. ఓకే, ఇది కానిస్టేబుల్ శాలరీ. మరి ఎస్ఐది శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది మన మిత్రుడు చెప్తాడు. సో ఎస్ఐకి వచ్చేసి బేసిక్ అనేది 42,300 నుంచి స్టార్ట్ అవుతుందండి.
మనకు 1,15,230 దాకా ఉన్నది. సో మన బేసిక్ మనం తీసుకుంటే యావరేజ్గా తీసుకుంటే 42,300 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి మన మిత్రుడు చెప్పినట్లుగా డిఏటి, ఏహెచ్ఆర్ఏ ఇలాంటి అలవెన్స్లు మొత్తం యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అప్రాక్సిమేట్లీ ఈజీ ఒక 65 దాకా రావచ్చు, 60 నుంచి 65 వరకు ఉంటుంది. డిపెండ్ ఆన్ హెచ్ఆర్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎస్ఐ సాలరీనే తీసుకుంటే 42,000 బేసిక్ తీసుకుందాం అనుకుందాం. దానికి మనకు అన్ని అలవెన్స్లు కలిపేసి ఒక 50% యాడ్ అయినా కూడా మనకు 42,000లో 50% తీసుకున్నా కూడా 21,000 యాడ్ అవుతుంది. సో 63,000 మనకు రౌండ్ ఫిగర్ యావరేజ్గా తీసుకుందాం. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను, అట్లా యాడ్ అవుతుంది అనమాట. టోటల్ సాలరీ మన గ్రాస్ సాలరీ అలా క్యాలిక్యులేట్ చేసి చెప్తారు లాస్ట్కి. అంటే ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, అంటే సివిల్ కానీ, ఎయిర్ కానీ, బెటాలియన్ కానీ ఇట్లా కొన్ని జాబ్స్కి శాలరీ ఎక్కువ ఉంటుందంటగా, కొన్నిటికి తక్కువ ఉంటుందంటగా అని మీకు కొన్ని అపోహలు ఉండొచ్చు. అది వాస్తవమే. అది ఏ విధంగా అంటే ఇప్పుడు సివిల్, ఏఆర్ కానీ ఇట్లా కొన్నిటికి ఏంటంటే టీ అనేది 10 డేస్కి క్యాలిక్యులేషన్ చేస్తారు. అంటే ట్రావెలింగ్ అలవెన్స్ అనేది డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫీసర్లు 10 డేసే క్యాలిక్యులేషన్ చేస్తారు. కానీ టీజీఎస్పీకి మాత్రం ఒక 30 డేస్ క్యాలిక్యులేషన్ చేయడం వల్ల వాళ్ళకు ఒక 3,000-4,000 అడిషనల్గా వస్తుంది. ఇది అంతే తప్ప ప్రిన్సిపల్ అమౌంట్ అంటే పే స్కేల్ అనేది అందరికీ ఒకటే విధంగా ఉంటుంది. ఇప్పుడు జైలు వార్డెన్లకు కావచ్చు, అండ్ ఫైర్ సిబ్బంది కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, మన ఎక్సైజ్ దాంట్లో కావచ్చు, అంటే ఇంతగానం ఇవి ఉన్నాయి కదా. డిఏ అందరికి ఉంటుంది, హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, కిట్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ కొన్ని తక్కువ ఉంటాయి. అందువల్ల ఒక 1,000-2,000 ఒక డిఫరెన్స్ ఉంటుంది తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే పే స్కేల్ మాత్రం అందరికి ఒకటే. అదనంగా వచ్చే ఈ ఉంటాయి బెనిఫిట్స్ కొన్ని ఉండవు, కొన్నిటికి కొన్ని ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని శాలరీ ఈ విధంగా ఉంటుంది కానిస్టేబుల్. ఓకే, మన సెకండ్ పేజీకి వచ్చేసరికి ఇందులో పోస్ట్ కోడ్ 21 నుంచి పోస్ట్ కోడ్ 28గా క్యాలిక్యులేట్, అంటే వాళ్ళకు కోడ్ ఇస్తారు. పోస్ట్ కోడ్ నుంచి అంటే ప్రతిసారి ఒక పేరు పెట్టకుండా, అంటే అభ్యర్థులు ఇది కూడా కన్ఫ్యూషన్ గురవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ అక్కడ సివిల్ ఇయర్ అని పెట్టకుండా దానికి ఒక కోడ్ ఇచ్చి ఏదైనా జీవోలు కానీ ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డైరెక్ట్ ఆ పోస్ట్ కోడ్ 21 లేదా 26 అని వేస్తారు. కాబట్టి మనం నోటిఫికేషన్ చదివేటప్పుడు ఫస్ట్ గుర్తుంచుకోవాలి 21 నుంచి 21 అంటే 22 అంటే ఏంటిది అని ఒక అబ్జర్వేషన్ మీరు చేస్తుండాలి. అంటే 21 నుంచి 28 వరకు అని గుర్తుపెట్టుకోండి. అయితే మనకు సెకండ్ పేజ్కి వచ్చేసరికి మనం నోటిఫికేషన్లో సెకండ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ సెకండ్ పేజ్ తీసుకుంటే దాంట్లో మనకు వేకెన్సీ డిస్ట్రిక్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తారు. సో దాంట్లో పైన కాలంలో ఎల్ఆర్, డిఆర్ అని కూడా మెన్షన్ చేస్తారు. సో డిఆర్ అంటేనేమో మనకు అందరికీ తెలుసు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో డిఆర్లో వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ దాని పక్కన ఎల్ఆర్ ఉంటుంది, ఎల్ఆర్ కాలం ఉంటుంది. ఈ ఎల్ఆర్లో లిమిటెడ్ అనమాట, సింగిల్ డిజిట్ వేకెన్సీస్ ఉంటాయి. ఏంది ఇవన్నీ మీకు ఈ సింగిల్ డిజిట్ ఎల్ఆర్ వాట్ ఇస్ వాట్ అనేది మీకు క్లియర్గా తెలియకపోవచ్చు 99%. సో ఎల్ఆర్ అనేది లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏ నోటిఫికేషన్స్ తీసుకున్నా కూడా మనకు బ్యాక్లాగ్ పోస్టులు ఎలా రిక్రూట్ చేస్తారు, దాంట్లో సిఎఫ్ అని వేస్తారు అనమాట, క్యారీ ఫార్వర్డ్ అని మెన్షన్ చేస్తారు. సో మనకి ఇక్కడ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి సిఎఫ్ అని అట్లా క్యారీ ఫార్వర్డ్ అని మెన్షన్ చేయరు. దాన్ని మనకు బ్యాక్లాగ్ పోస్టులని నేమ్ వచ్చేసి ఎల్ఆర్ అని మెన్షన్ చేస్తారు. ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్. సో మనకి అవి బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు వాటిని. సో వేకెన్సీస్ ఇవి. మళ్ళీ కొన్ని డౌట్లు ఉండొచ్చు, ఎందుకంటే కొందరు రిజల్ట్ వచ్చినాక ఈ ఉంటాయి కదా కోర్టు కేసులు కానీ, ఇప్పుడు కన్సీవ్ అయిన ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు ఆ లాస్ట్ నోటిఫికేషన్ పోకుండా ఆ పోస్టులు ఉంటాయి, అవి కూడా ఈ ఎల్ఆర్ కింద చూపిస్తారు. వాళ్ళు మళ్ళీ సపరేట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకుండా ఎల్ఆర్ కిందనే ఈ కోర్టు కేసులు కానీ కోర్టు తీర్పులు ఇస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన 2016 నోటిఫికేషన్లో ఒక 950 మందికి క్యాండిడేట్లకి రిజర్వ్ చేసిన వేకెన్సీస్ ఏమన్నా ఉంటాయి అవి కూడా దాంట్లో మనకు చూపిస్తారు. సేమ్ అవి బ్యాక్లాగ్ కిందకే కన్సిడర్ అవన్నీ దాని కిందకి వస్తాయి. లాస్ట్ టైం రిక్రూట్మెంట్ మిగిలిపోయినవి కోర్టు కేసులు, ఉమెన్ ఈ కన్సీవ్ అయిన ఈ పర్పస్లో ఉన్న పోస్టులన్నీ దాని కింద చూపించుకుంటారు. ఎల్ఆర్ అనే దాని మీద మీకు ఒక క్లారిటీ వచ్చిండదు ఈ టైంకి. ఓకే, ఇప్పుడు ఎస్ఐకి డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయా, జోన్ వైజ్ ఉంటాయా, లేకపోతే మల్టీ జోన్ వైజ్ ఉంటాయా ఒక డౌట్ ఉండొచ్చు. అది ఏ విధంగా ఉంటాయి మరి? సో మనకు ఎస్ఐకి సంబంధించిన అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వివిధ కేటగిరీస్లో అన్ని కేటగిరీస్కి సంబంధించి మనకు ఎస్ఐ అనేది జోన్ వైజ్గా సెలెక్ట్ చేస్తారనమాట. మనకు రిక్రూట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ తీసుకుంటే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇస్తారు కదా. సో ఎస్ఐకి తీసుకుంటే మనకు జోన్ వైజ్గా ఇస్తారనమాట వేకెన్సీస్. ఆ జోన్ మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు లాస్ట్ 2022 నోటిఫికేషన్ ప్రకారం అప్పటికి మన తెలంగాణని 7 జోన్లుగా డివైడ్ చేసారు. 2 మల్టీ జోన్లో చేసారు అనమాట. సో గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్ లాంటివి మల్టీ జోన్లో రిక్రూట్ చేసుకుంటారు. మన ఇలాంటి ఎస్ఐ క్యాడర్ లాంటివి ఇలాంటి ర్యాంక్ అయితేనేమో మనకు జోన్ వైజ్గా రిక్రూట్ చేసుకుంటారు. జోన్లని మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి 7 జోన్లు ఉన్నాయి అనమాట. 2022 నోటిఫికేషన్ ప్రకారం కూడా 7 జోన్లతోటే రిక్రూట్ చేసుకున్నారు. నెక్స్ట్ మనకు నోటిఫికేషన్లో మీరు అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, కంటిన్యూస్ జోన్ 1, కంటిన్యూస్ జోన్ 2 అని. ఈ జోన్స్ అంటే జోన్ 1, జోన్ 2 ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి ఏంది అనేది మన అందరూ తెలుసు. సో జోన్ 1 వచ్చేసి కాళేశ్వరం జోన్, జోన్ 2 వచ్చేసి బాసరా, జోన్ 3 వచ్చేసి మనకి రాజన్న సిరిసిల్ల, జోన్ 4 వచ్చేసి భద్రాద్రి, జోన్ 5 వచ్చేసి
చార్మినార్, సారీ జోన్ 5 వచ్చేసి యాదాద్రి, జోన్ 6 చార్మినార్, జోన్ 7 జోగులాంబ గద్వాల్. సో ఇవి మనకి 7 జోన్లు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ 7 జోన్ల ప్రకారం మనకు ఎస్ఐ రిక్రూట్మెంట్ అనేది జోన్ వైజ్గా రిక్రూట్ చేసుకుంటారు. ఈ మరి కంటిన్యూస్ జోన్ 1, కంటిన్యూస్ జోన్ 2, మరి ఈ రెండు ఏంటి అంటే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. కంటిన్యూస్ జోన్ 1 అంటే మల్టీ జోన్ 1, కంటిన్యూస్ జోన్ 2 అంటే మల్టీ జోన్ 2 కిందకి కన్సిడర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈక్వల్, రెండు అవే అనమాట. మల్టీ జోన్ 1 అంటే మనకు నార్త్ తెలంగాణ మొత్తం మల్టీ జోన్ 1 కిందకి వస్తుంది, సౌత్ తెలంగాణ మొత్తం మల్టీ జోన్ 2. ఈ యాజ్ యూజువల్గా కంటిన్యూస్ జోన్ 1 అన్న జోన్ 2 అన్న ఆల్మోస్ట్ సేమ్ అదే, దానికి ఈక్వల్గా ఉంటుంది. సో ఇవి మనకు జోన్స్ ఏంది, అవి డిస్ట్రిక్ట్ వైజ్గా, ఇవి జోన్స్ వైజ్గా ఇవి అనమాట. అంటే గతంలో అది ఎస్ఐలో చూసుకుంటే గతంలో ఈ జోన్స్ అనేవి జోన్ 5, జోన్ 6 కింద మాత్రమే ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జోన్ 6, జోన్ 5 మనకు కేటాయించారు. అది మనకు 2018 నోటిఫికేషన్లో చూడొచ్చు అవి మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 1 to 4 ఏపీ ఉండే. ఈ మనకు 6 జిల్లాలని 6 జోన్లని మనకు 2 మాత్రమే మన తెలంగాణ ఉండే, 4 మాత్రం ఏపీ ఉండే. ఈ 4టినే ఇప్పుడు మనం 5th, 6th జోన్నే 1 మల్టీ జోన్ అండ్ 2nd మల్టీ జోన్ మనం చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు మన కానిస్టేబుల్లో డిస్ట్రిక్ట్ పోస్ట్ ఏంటి, జోన్ పోస్ట్ ఏంటి, స్టేట్ పోస్ట్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ప్రిపరేషన్ చేసే సమయంలో ఈ 317 జీవో, గతంలో 317 జీవో రాష్ట్రంలో ఏ స్థాయిలో, తారస్థాయిలో ఉద్యోగులు రోడ్ల మీద రావడం జరిగింది. కాబట్టి దేనికోసం అంటే స్థానికత కోసం ఎవరైతే స్థానికంగా సెలెక్టర్ వాళ్ళే ఉద్యోగ వసూలు చేయాలనేది గతంలో మనం చూసి ఉన్నాం. మన జీవో నెంబర్ 46 ఏ స్థాయిలో జరిగిందో 317 బాధితులు ఉద్యోగులు కూడా ఆ స్థాయిలో జరిగారు. దానికి సంబంధించిందంటే మన డిస్ట్రిక్ట్ పోస్ట్ ఏది, జోనల్ పోస్ట్ ఏది, మల్టీ జోనల్ పోస్ట్ ఏది అండ్ స్టేట్ పోస్ట్ ఏది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈ 317 జీవో అనేది రీసెంట్గా మనము న్యూస్లో చూసే ఉంటాం. న్యూస్లో చాలా సర్క్యులేట్ అయింది. ఏంది, మనకు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎవ్రీ డిస్ట్రిక్ట్ యూనిట్కి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కలెక్ట్ చేయమని మనకు రిక్రూట్మెంట్ బోర్డు ఎవ్రీ యూనిట్కి పంపింది అనమాట. యూనిట్ అంటే డిస్ట్రిక్ట్ని తీసుకుంటారు. సో అలా పంపితే దాంట్లో మనకు ఫైనల్గా మనం జీవో చూస్తే దాంట్లో మళ్ళీ యాజ్ పర్ 317 జీవో అని మెన్షన్ చేశారు. సో నా మ్యాక్సిమం ఇప్పుడు చూస్తుంటే 317 జీవో అనేది 46 జీవో అనేది ఎత్తేసే అవకాశం అయితే లేదనిపిస్తుంది. చూద్దాం. ఇప్పుడున్న పోస్టుల్లో డిస్ట్రిక్ట్ నుంచి మనం స్టేట్ పోస్ట్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. సివిల్ అండ్ ఏఆర్ ఈ డిస్ట్రిక్ట్ పోస్టులు అండి. సివిల్, ఏఆర్, ఫైర్ ఈ 3 డిస్ట్రిక్ట్ పోస్టులు మీరు గుర్తుంచుకొని, సివిల్, ఏఆర్ డిస్ట్రిక్ట్ పోస్టులు. మీరు సెలెక్ట్ అయితే ఈ డిస్ట్రిక్టే సెలెక్ట్ అవుతారు. ఇక మన జోనల్ పోస్ట్కి వస్తే, అంటే జోన్ పోస్ట్కి వస్తే ఎస్ఆర్ సిపిఎల్ అనేది స్టేట్లో ఒకటే ఉంటుందండి. అది ఎక్కడ ఉంటుందంటే సిపిఎల్ అంబర్పేట సిటీ పోలీస్ లైన్, అది హైదరాబాద్లో ఉంటుంది. అది స్టేట్ పోస్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టీజీఎస్పీ అనేది జోనల్ పోస్టు, అంటే మల్టీ జోనల్ పోస్టు. దాన్నే మనం ఏం చెప్తామంటే కాంటిజేస్ 1, కాంటిజేస్ క్యాడర్ 1, క్యాడర్ 2 అని చెప్పుకుంటారు. అంటే ఉమ్మడి 33 జిల్లాలో ఒక ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, క్లియర్గా రెండే, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ చెప్పుకుంటాం. టీజీఎస్పీకి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎస్పీఎఫ్ స్టేట్ పోస్ట్ అండి. ఎస్పీఎఫ్ కూడా స్టేట్ పోస్ట్, స్టేట్ వైడ్ గా సెలెక్షన్ జరుగుతుంది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇది స్టేట్ వైడ్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్ కూడా స్టేట్ వైడ్ గా ఉంటుంది. ఇది ఒకటి. మళ్ళీ జైలు వార్డెన్ కూడా జోనల్ పోస్ట్ అండి. జోనల్ పోస్ట్ ఇప్పుడు మల్టీ జోనల్ పోస్ట్ ఉంటాయి కదా, 7 మల్టీ జోనల్ పోస్ట్ కదా, ఆ మల్టీ జోన్లో సెలెక్ట్ అవుతారు. జైలు వార్డెన్ అంతే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా సేమ్ అంతే, జోనల్ పోస్ట్ అది. ఆ జోన్లో మీరు ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు ఉంటాయి. మీరు జోన్లో సెలెక్ట్ అయితే ఆ జోన్లో ఉంటాయి. ఇది మీ యొక్క కానిస్టేబుల్ జిల్లా క్యాడర్ ఏంటిది అంటే డిస్ట్రిక్ట్ పోస్ట్, జోనల్ పోస్ట్, మల్టీ జోనల్ పోస్ట్, స్టేట్ పోస్ట్. మీకు ఈ అన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను.